ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆ గవర్నమెంట్ జాబ్ ద్వారా మన డ్రీమ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది. కానీ ఐఎంసీ అనే బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ గవర్నమెంట్ జాబ్ను రిజైన్ చేసి జాబ్లో ఏం లేదు, బిజినెస్లోనే లైఫ్ ఉంది, బిజినెస్ ద్వారానే మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయని నమ్మి ఐఎంసీలో గ్రేట్ అచీవ్మెంట్ సౌత్ ఇండియా #1 కేసీపీ ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ చిన్న సుందరరావు గారు. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, హెడ్ కానిస్టేబుల్ టు కేసీపీ. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సారు ఒక హెడ్ కానిస్టేబుల్గా ఉండి ఆ జాబును రిజైన్ ఎందుకు చేశాడు, అసలు ఈ హెడ్ కానిస్టేబుల్గా ఉండి జాబును రిజైన్ చేసి ఎలాంటి గోల్ పెట్టుకొని ఐఎంసీలో అత్యున్నతమైన పొజిషన్ తీసుకున్నారో ఒకసారి సార్ మాటలో విందాం. फ्रेंड्स, जो लोग हिंदी हैं, जो जिनको तेलुगु समझ में नहीं आती है, तो उनके लिए मैं ये बताऊं, जॉब 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 जो जॉब के पीछे लगे हैं सर, प्राइवेट तो दूर की बात, गवर्नमेंट जॉब को रिजाइन करके आईएमसी में आए हैं. एक बार जबरदस्त क्लैप सर के लिए. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆన్సర్. నా పేరు చిన్న సుందరరావు అండి, మాది గుంటూరు. మిత్రమా, చీకటిని చూసి తిట్టుకుంటూ ఉంటే వెలుతురు రాదు. ఆత్మధైర్యం అనే ఒక లైట్ని వెలిగిస్తే గానీ మన జీవితంలో వెలుగులు నిండవు. ఎన్నో కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి. వాటన్నిటినీ మనం పునాదులుగా చేసుకొని మన జీవితంలో అంచెలంచెలుగా వెదగాలే తప్ప చెమట నీరు కారిస్తేనే మనం సక్సెస్ అవుతాం, కన్నీరు కారిస్తే ఫెయిల్ అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి భయపడద్దు. నువ్వు ఈ సమాజం నిన్నేదో చేస్తే నువ్వు సక్సెస్ కాకుండా ఆగవు. నువ్వు పిరికివాడిగా మారితేనే నువ్వు సక్సెస్ కాకుండా ఆగుతావు. కాబట్టి మిత్రమా, నువ్వెప్పుడు పిరికివాడిగా ఉండద్దు. విజయ పదాల్లో వెలగాలి అంటే, మనం విజయ బావుట ఎగరేయాలంటే వెనక ఉన్న కాలుని ముందు వేసుకుంటూ వెళ్ళడమే. ఈ చిన్న సింపుల్ టెక్నిక్ తెలిస్తే మీరు విజయం సాధిస్తారు.